నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్రాంతి శోభ. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం. దేశ విదేశాల నుంచి తెలుగువారు సొంతూర్లో కలుసుకునే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. రాష్ట్ర ప్రజలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని పలువురు ఆకాంక్ష. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపు. జూదం, కోడిపందాలు వంటివి నిషేధమన్న సిపి కోడిపందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని వెల్లడి. నగరంలో జలకన్య ఎగ్జిబిషన్ ప్రారంభం. జలకన్య విన్యాసాలను తిలకించిన ఎంపీ కేశినేని చిన్ని పలువురు ప్రముఖులు. పశ్చిమంలో అత్యద్భుతమైన జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంస. భోగభాగ్యాల భోగి, సంబరాల సంక్రాంతి, కనువిందు చేసే కనుమ. మొత్తంగా సంక్రాంతి పండుగ అంటేనే కొత్త ఏడాదిలో తెలుగు లోగిళ్లను నిత్య నూతనంగా మార్చే పెద్ద పండుగ. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం. అందరినీ ఒకటి చేసే ఒకే ఒక్క సంబరం. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా ఊళ్ళకి ఆహ్వానించి మూలాన్ని గుర్తు చేసే పండుగ మన సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటే అదో ఆనందం. చదువులు, వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి అంటూ ఊరు విడిచి వెళ్లిన వాళ్ళందరినీ మళ్లీ ఒక చోటికి చేర్చే పండుగ. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల బంధాలని 3-4 రోజుల పాటు జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి. ఏ మూలాన ఉన్నా పల్లెకి తీసుకువచ్చి మూలాన్ని గుర్తు చేసే సంబరం ఇది. పెద్ద పండుగ వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో ఉన్నోళ్లంతా పల్లెబాటు పడతారు. తెలుగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పేరిట 3 రోజుల పాటు సాగే ముచ్చటైన ఈ పండుగ వైభవం, వైభోగం గ్రామాల్లో మాత్రమే కనిపిస్తోంది. ఆ వైబ్ పల్లెల్లో మాత్రమే తెలుస్తోంది. భోగి మంటలు, భోగి పళ్ళు, రంగ వల్లులతో మెరిసే తెలుగు లోగిళ్లు, పిండి వంటలు, గాలిపటాలు, పశువుల పూజలు, కోళ్ల పందాలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు, మనసు పులకరించిపోయే పలకరింపులు, కల్మషం లేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, బోనస్, ఇలా అన్నిటితో ఓ గిఫ్ట్ ప్యాక్ లా ఉంటుంది సంక్రాంతి. భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సిరి సంపదలతో నిండుగా మెండుగా జరుపుకునే పర్వదినం మన సంక్రాంతి. సంబరాల సంక్రాంతి రానే వచ్చింది, సిరులెన్నో తెచ్చింది. ఈ పండుగ ఎన్నో సాంప్రదాయాలు, రంగులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూళ్లలో డూడు బసవనలు, హరిదాసులు, పగటి వేషగాళ్లు, ఎడ్ల పందాలు, కూరువాడోళ్ల సందడి మరింత ఆకర్షణీయంగా నిలుస్తాయి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. పొడిమి తల్లి పసిడి పంటలు అందించగా, ప్రకృతి సింగారించుకొని పర్వదినానికి స్వాగతం పలకగా, పట్టు పరికినెలతో ఆడపడుచులు సందడి చేయగా, ఇలా 3 రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రజలకు భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. జూదం, కోడిపందాలు వంటివి నిషేధమని, కోడిపందాల బరులని పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి ముందస్తు సంబరాలతో బందరు రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్ ప్రాంగణం సందడి సందడిగా మారింది. హరిదాసుల గంగిరెద్దుల విన్యాసాలు, భోగిమంటలు, ముగ్గుల కబడ్డీ పోటీలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణంగా నెలకొంది. వేడుకలకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల ప్రదర్శనను, ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ వాడాలని కోరారు. ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గించాలనేది మా లక్ష్యమని, మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనల్ని పాటించాలని చెప్పారు. డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కి క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పోలీస్ సిబ్బంది అందరికీ హెల్మెట్ వాడాలని తెలియజేశామని చెప్పారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, పండుగ పేరుతో బెట్టింగ్లు, కోడిపందాలు ఆడటం మంచిది కాదని చెప్పారు. ఇటీవల చాలా కోడిపందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇటువంటి అదేవిధంగా గాలిపటాలు కావచ్చు, పతంగులు కావచ్చు, ఇటువంటి క్రీడలతో కుటుంబాలతో ఆనందంగా హ్యాపీగా గడపాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి కోడి పందాలకి దూరంగా ఉండండి. పోలీస్ శాఖ మీకు అందరూ తెలుసు, డ్రోన్స్ కూడా వచ్చినాయి. డ్రోన్స్ ద్వారా ఈ మధ్యన చాలా కోడి పందాల బరువుల్ని మేము ధ్వంసం చేయడం జరిగింది. ట్రాక్టర్తో దున్నించడం, అదేవిధంగా
అక్కడున్న ఏర్పాట్లను తీసేయడం అంతా. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా వీటి మీద పోలీస్ నిఘా ఉంటుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము బుక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండి, అదేవిధంగా అశ్లీల దృశ్యాలు ఇటువంటి వాటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఉపేక్షించదు. అవి గుర్తెరిగి సాంప్రదాయ క్రీడలతో మీరు ఈ పండుగని మీరు ఆనందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఎంపీ నిర్వాహకులకు సూచించారు. సితారా సెంటర్ లేబర్ కాలనీలో గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలను తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో, సీప్ లైన్ ను వంటి కార్యక్రమాలు ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని చెప్పారు. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యద్భుతమైన ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కాశ్మీర్ సోయగాలతో పాటు గుహల సౌందర్యాన్ని కళ్లకు కట్టిన విధంగా అబ్బురపరుస్తుందని పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పారు. నిర్వాహకులు రాజారెడ్డి, కోటిరెడ్డి, షన్మీ ఖాన్, అడప ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో కనివిని ఎరుకుని రీతిలో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే జలకన్య ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అంతేకాకుండా జైంట్ వీల్, కొలంబస్, టోరాటోరా, బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరవాసులు తప్పక ఎగ్జిబిషన్ ని సందర్శించాలని కోరారు. ఎగ్జిబిషన్ అయినటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు, కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి కనుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్ లో కానీ లేకపోతే పెంగ్విన్స్ లో కానీ ఇవాళ ఆర్కిటికా కండరాలలో కాంటినెంట్ లో ఎటువంటి వాతావరణం. అందరికీ నమస్కారం. మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆకాంక్ష పాత పట్టణాన్ని కొత్త పట్టణం చేయాలనే ఒక కళ ఉంది. సుజనా చౌదరి గారితో కలిసి ఈరోజు ఎగ్జిబిషన్ చూస్తుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇంత అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ, దానికి సహకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి మా పశ్చిమ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ప్లేస్లో ఒక అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం అంటే విజయవాడ నగరం మొదలైంది ఇక్కడి నుంచి, కానీ అభివృద్ధికి నోసుకునేటువంటి నేపథ్యం. కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే. పుష్కరాలలో కానివ్వండి, ఇతరత్ర ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలను, డ్రైన్స్ కానీ ఇవన్నీ సమకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అభివృద్ధికి పేటెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం.
ఇవాళ మన అదృష్టం కొద్దీ ఒక ఉత్సాహవంతమైనటువంటి ఒక తపన కలిగినటువంటి ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలి. మనం ఎంపీగా ఎంతకాలం ఉంటాం అనేది కాదు, మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి పశ్చిమ నియోజకవర్గానికి ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో మనం కనపడాలన్నటువంటి తపంతో అనేకమైనటువంటి ప్రణాళికలు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సందర్భంగా, రానున్నటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో మాత్రం ఇవన్నీ చాలా అందమైనటువంటి తీరులో చేయాలి. ఇక్కడ పేదవాళ్ళకి మంచి హాస్పిటల్స్ కావాలి. పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు ఆడుకుంటానికి ఆట స్థలాలు లేనటువంటి నేపథ్యం. మన అదృష్టం కొద్దీ ఎంపీ గారు ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులయ్యారు. దానివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో కూడా క్రికెట్ స్టేడియాలతో పాటు మినీ స్టేడియాలు, పిల్లలు ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఆడుకునేటువంటి సదుపాయం లేనటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడతాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో స్టేడియం గ్రౌండ్ లో మన పార్లమెంట్ సభ్యులైన కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాశ్మీరీ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈ రోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరి ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేసినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. పౌర్ణమి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివ ముక్కోటి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాత శివాలయం అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ తెలిపారు. నటరాజ షణ్ముగం పర్యవేక్షణలో ఆదివారం రాత్రి 12 గంటలకు, సోమవారం వేకువజామున 5 గంటల వరకు స్వామివారికి మహాన్యాసి ఏకాదశి రుద్రాభిషేకం అనంతరం అన్నాభిషేకం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి నగర ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా అర్చక స్వామి విజ్ఞప్తి చేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం విజయవాడ. నా పేరు నాగెల్ల లక్ష్మీ రాజేంద్ర శర్మ. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివముక్కోటి రేపు ఉదయం స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అలాగే ఈరోజు అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు 108 కిలోలతో స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అలాగే రేపు అంటే సోమవారం సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను నగరోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా దేవస్థానం ఈవో గారు మరియు ధర్మకర్తల మండలి వారు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ వీధి నుంచి కోమల విలాస్ సెంటర్, సామారంగం చౌక్ మీదుగా కెనాల్ రోడ్డు మీదుగా స్వామివారి ఉత్సవమూర్తులు రేపు నగరోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది మిగులు జలాల ఉపయోగించుకోవడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎగువ రాష్ట్రాలు దయతలిస్తే తప్ప ఏపీ తెలంగాణకు నీళ్లు రావని, ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు నీటి వనరుల కోసం కలిసి పోరాటం చేయాలని సూచించారు. సంక్రాంతిని పురస్కరించుకుని సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు ఆధ్వర్యంలో పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులతో పాటు ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడాలని, 2 చోట్ల బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. విభజన చట్టం ప్రకారం 371D గురించి మాట్లాడుకోవాలని చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చర్చ జరగటానికి ఇలాంటి ఆత్మీయ కలయికలు దోహదం చేస్తాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి కోసం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని, పోలవరం నిర్మాణం కోసం పూర్తి చేయాలని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాల ప్రముఖులు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు అందరి ఆమోదంతో ప్రభుత్వాలకు పంపాలని సూచించారు. కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది పదిరి రవితేజ నిర్వహించారు.
రామకృష్ణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2015లో మొదలైనటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనం ఇది 10వ సంవత్సరంగా 2024లో జరుపుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా ఏంటంటే తాతగారు కృష్ణగారు అందరికీ తాతగారు. సో తాతగారు ఈ రోజున మన ఇక్కడ ఈ ప్రాంగణంలో లేరు, కాకపోతే ఆయన ఈ కార్యక్రమాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. వెంటిలేటర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన అతి కొద్ది మందిలో ఆయన కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నారు. బాగా ఫిజికల్గా స్ట్రెంగ్త్ తక్కువ ఉండటం, బలహీనంగా ఉండటం వల్ల బహుశా ఈ కార్యక్రమానికి రాలేకపోయిండొచ్చు. ఆ తాతగారికి అక్కడ మనవాడు రవితేజ 3 మెసేజ్లు ఇచ్చాడు ఈరోజు నాకు వ్యక్తిగతంగా. ఒకటి ఏంటంటే, నువ్వు పెద్దాడు దగ్గర ముసలాడు దగ్గర ఈ అధ్యక్ష స్థానానికి పనికి వచ్చే స్థాయికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అధ్యక్షత వహించేది ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వహిస్తారు. సో ఆ కేటగిరీలో సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో వేస్తాడు నన్ను. రెండవది, ఎప్పుడు ఏదో లేట్గా రావడమో లేదా వచ్చింది రావడమో అరగంటకి వెళ్ళిపోవటం చేసేవాడిని. కట్టి పడేయడానికి అన్నట్టుగా నువ్వు అధ్యక్షుడు అంటే మొదటి నుంచి చివరి దాకా వచ్చినట్టు ఉంటాను. మూడవది, ట్రస్ట్ గురించి ముందస్తుగా పెద్దగా డిస్కషన్ చేయలేదు. సభాధ్యక్షులు పెద్దలు నేను బాగా అభిమానించే వ్యక్తిని ఏబి వెంకటేశ్వరరావు అంటే నాకు ఎనలేని ఇష్టం. వారికి సముద్ర కృష్ణారావు గారు ఈ బాధ్యతలు అప్పగించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి చిరంజీవి తేజ గారు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వర్తించినందుకు ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఈనాటి ముఖ్య అతిథులు, పెద్దలు, రాజకీయ కుటుంబాన్ని తెచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మరో పెద్దలు తెలుగు భాష అనగానే ముందుగా కనపడే వ్యక్తి మండలి బుద్ధిప్రసాద్ గారు, ఇంకా రామకృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఇతర అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, సమతా కృష్ణారావు గారు అంటే ఇప్పుడు మీరు అడిగితే ఇంటి పేరు నేను చెప్పలేను. ఎందుకంటే సమతా కృష్ణారావు అంటే అలవాటు, అంటే అది చాలా కొద్ది మందిగా వస్తుంది. వారు ప్రభావితం చేసిన విషయాన్ని ఇంటి పేరుగా సాక్షి రంగారావు అని ఒక ఆయన అంటారు, అంటే కళ్ళు చిదంబరం అంటారు, ఇంకా రకరకాల పేర్ల మీద వస్తాయి. నాకు మొట్టమొదటి 25 సంవత్సరాల నాడు విజయవాడ పార్లమెంట్కి నిలబడే అవకాశం నాకు నారా చంద్రబాబు నాయుడు కల్పించినప్పుడు నాకు విజయవాడలో పెద్దగా ఎవరో తెలియదు. నేను గన్నవరం ఎమ్మెల్యేగా ఉంటూ ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటి నా దగ్గరికి వచ్చి నన్ను చేయబట్టుకుని నడిపించిన వ్యక్తి సమతా కృష్ణారావు గారిని గర్వంగా చెప్తాను. ఆయన ఇక్కడ సమీపంలో ఒక ఆఫీస్ కార్యాలయం ఉంటే ఆ కార్యాలయాన్ని నీ ఎన్నికల కార్యాలయంగా పెట్టుకోని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని మంత్రి నారా లోకేష్ యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారికి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో యువజన ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ అశోక్ బాబు, యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారదాదేవి, ఐఏఎస్ స్వామి శితి కథానందాజీ మహారాజు, స్వామి జ్ఞానార్క నందాజీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. దానికోసం పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలియజేశారు. దేశానికి యువత ఆస్తిని, ప్రపంచంలో అనేక ప్రముఖ కంపెనీల్లో భారతీయులే ఉన్నత ఉద్యోగాల్లో ఉండి తెలుగు జాతి కీర్తిని చాటుతున్నారని చెప్పారు. స్వామి శితి కథానందాజీ మహారాజ్ మాట్లాడుతూ నేడు యువత వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. యువజన సర్వీస్ శాఖ కమిషనర్ కె శారదాదేవి మాట్లాడుతూ కలకత్తా నగరం ఎంతో మంది ప్రముఖులకు జన్మస్థానంగా నిలిచిందని చెప్పారు. అందులో ప్రముఖుడు స్వామి వివేకానంద అని తెలిపారు. జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా యూత్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ విజయవాడలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ తరఫున ఈ సమావేశం జరిగింది. యూత్ అంటే యువకులు ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో సీనియర్ సిటిజన్స్ తో ప్రొడక్టివిటీ తగ్గి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భారతదేశంలో దాదాపు 30% యూత్ ఉన్నారు. ఇవాళ భారతదేశానికి ఆస్తి, బలం, హోప్ ఈ 3 కూడా యూతే. అంటే ఆ యూత్ ని ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టుకుని వాళ్ళకి మంచి కెరీర్ ఇచ్చి వాళ్ళకి ఒక దశ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలా గనక వాళ్ళని మనం ప్రాపర్ గా వాడుకోగలిగితే రాబోయే 30 సంవత్సరాల్లో భారతదేశానికి ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ లేదంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఏ రకమైన లోటుపాటు ఉండదు. ఇవాళ జపాన్ కానీ యూకే కానీ లేదంటే యుఎస్ లో కానీ చాలా కంట్రీస్ లో జర్మనీలో కానీ పబ్లిక్ అనేది హెల్త్ దృష్ట్యా మనకి ఏజ్ అనేది పెరిగింది కాబట్టి 70, 75, 80 సంవత్సరాలు కూడా ఇవాళ దే ఆర్ హ్యాపీ అండ్ హెల్దీ. బట్ దే కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రొడక్టివిటీ బికాస్ ఆఫ్ దర్ ఏజ్. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న యువత ఇవాళ దాదాపు 30% యువత ఉన్నారంటే వీళ్ళందరూ కనుక మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ లో కానీ లేదంటే వేరే రకంగా ఇన్వాల్వ్ అయిన రోజున భారతదేశం ఏ శక్తి ఆపలేదు. ఖచ్చితంగా ఈ యువతకు కావాల్సిన సపోర్ట్ ఏదైతుందో ప్రభుత్వాలను ఇస్తున్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ లో మిడ్ డే మీల్, డ్రెస్సులు, ఫీజు రీయింబర్స్మెంట్లు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే సీడాప్ పెట్టి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఇవాళన్న యూత్ కి ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుని మంచి కెరీర్ లో సెటిల్ అవ్వాలని. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకి కూడా కల్పించడం ఎంతో ముదావహమని బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం తెలిపారు. తాడేపల్లిలోని రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనానికి బీజేపీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మహత్ కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలకు అనుగుణంగా కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయలు పంపిణీ చేసే అవకాశం ధార్మికవేత్తలకు దక్కిన మహాద్భాగ్యమని చెప్పారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానాది అత్యున్నత స్థానమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావటం లభించే అవకాశం అందరికీ ఉండదని చెప్పారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. ఇటీవల తిరుపతి దుర్ఘటనలో మరణించిన స్వామివారి భక్తుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కూరగాయలను విరాళంగా అందించిన దాత కంటే రామ్మోహన్ రావు, రాధిక దంపతులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకున్న అద్భుతం మాకు కలిగిందని తెలిపారు. తాడేపల్లి మండలం మంచిరపల్లి దగ్గర ఈ కరకట్ట దగ్గర మన రివర్ బ్రిడ్జి మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా, అందులో ముఖ్యంగా నాగేంద్ర గారు, ఆయన కూరగాయల వ్యాపారం అంటే రైతులు కూరగాయలు పెద్ద సమస్య. వాళ్ళ రైతులకు ఇబ్బంది వచ్చేదే మార్కెటింగ్ లేక. అటువంటిది బంగాళదుంపల వ్యాపారం చేస్తూ వెజిటబుల్స్ బిజినెస్ చేస్తూ, అదేవిధంగా రామ్మోహన్ రావు ఆయన బ్యాంకు, మరి ప్రసాద్ గారు, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి నాతో పాటు సోదరుడు అనిల్ గారు ఈ తిరుమల దేవస్థానం యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారం లేదా ప్రతి నెల ఏ రోజు దొరికితే ఆ రోజున కొంతమంది భక్తులు పోగయ్యి
ఆ కూరగాయలు కొన్ని కొనడం కూడా ఎక్కడ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. ఆ రైతులకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క దళారీ వ్యవస్థతో పని లేకుండా, ప్లస్ అక్కడికి వెళ్ళేది ఫ్రెష్గా వెళ్తాయి కూరగాయలు. మళ్ళీ మార్కెట్కి అయితే ఇవాళ కోస్తే రేపు పొద్దునకి వెళ్తాయి, మళ్ళీ రేపు చేసి ఎల్లుండికి వెళ్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రోజు కోసిన ఈ రోజే లారీ ఎక్కించి పంపించేస్తున్నారు. అందుకనే ఎవరికి తోసింది వాళ్ళు, సోదరుడు బంగాళాదుంపలు, ఇంకొకళ్ళు క్యాలీఫ్లవర్, ఇంకొకళ్ళు పచ్చిమిర్చి, సపోజ్ నేను కరివేపాకు, ఇంకొకళ్ళు ఆకుకూరలు, ఇలా ఏది దొరికితే అవి అన్నదానానికి పంపించడం. టీటీడీ వారి యొక్క లారీ వస్తుంది, ఆ లారీలో పంపించడం అనేది చాలా అదృష్టం. అందులో మహిళా సోదరీమణులందరూ కూడా రావటం. మరి మొన్న దేవస్థానం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినప్పుడు పాపం అక్కడ భక్తులు తొక్కిసలాట్లో చనిపోయారు. వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. నేను అందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఈ రోజున మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకి ఆధ్యాత్మిక చింతనకి పుట్టునిల్లు. ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ మనం వేదాలు కానీ, లేకపోతే రావణాసురుడు రాముడి టైంలో పుష్ప విమానాలు లాంటివి కానీ, లేకపోతే మహాభారతంలో మరి కుండల్లో 100 కుండల్లో పెట్టి ఈరోజు సర్గోసి అనే విధానంలో ఏదైతే ఉందో పిల్లలను పుట్టించే విధానం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఒకప్పుడు చరిత్రలో ఉంది. అటువంటి మన భారతదేశ చరిత్రని ఈ ఆధ్యాత్మిక చింతనకు లింక్ చేసి మరి మనిషికి కోరికను అదుపులో చేసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆ కోరికను అదుపులో చేయాలంటే మనం దేవుడు దగ్గరగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా ఉండాలి. మనం ఈ సంసార జీవితంలో భార్య పిల్లలు లేకపోతే మిగతా బాధ్యతలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ చేస్తూనే సొసైటీ గురించి, సమాజం గురించి మరి 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటేనే మనకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అటువంటిది ఈ రోజున వెజిటబుల్స్ని ఇక్కడి నుంచి పంపించడం, అందుకు నన్ను కూడా పిలవడం చాలా అదృష్టంగా భావిస్తూ, వీరందరికీ మనకి 2025 చక్కగా మన రాష్ట్రానికి కానీ మా అపార్ట్మెంట్ నుంచి పంపించే 4వ లారీ అండి ఇది. 4 లారీలు ఇప్పటికి పంపించాము. మొదటి లారీ నాగేంద్రరావు గారు ప్రారంభోత్సవం చేశారు. రెండోదేమో ఎన్ఎస్ఎన్ రావు గారు, అరుణ గారి దంపతులు. 3వ లారీ ఏమో విఆర్కే ప్రసాద్ గారు మరియు నిర్మల గారి దంపతులు. ఇక్కడ ఇప్పుడు 4వ లారీ మా రామ్మోహన్ రావు గారు మరియు వారి శ్రీమతి రాధిక గారి దంపతుల మీదుగా 4 లారీలు. తాడేపల్లిలో 270 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మా అపార్ట్మెంట్ నుంచి మాత్రమే ఈ 4 లారీలు పంపించడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే గర్వం అంటే వేరే ఉద్దేశం కాదు, భారతదేశం నుంచి ప్రపంచం నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు జనం. అలాంటి జనాలందరికీ మేము ఒకరోజు కనీసం అందులో ఒక 10 మందికైనా మేము ఆహారాన్ని అందిస్తున్నాము దేవుడి పేరు మీదుగా అనేది మేము చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి దీన్ని మొత్తానికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మా అపార్ట్మెంట్ చేయడానికి మరి మండవ కుటుంబరావు గారు ఎక్కడో మరి పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వచనంతో మన నాగేంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి దేవుడు ఆయనకి ఈ కార్యక్రమాన్ని మరింతగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కువగా మరి మన వెంకటేశ్వరంకి వివేకానందుడు చూపిన మార్గం ఆదర్శనీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఆదివారం బీసెంట్ రోడ్డు రాఘవయ్య పార్కు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడారు. భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గనులలో స్వామి వివేకానందుడు అగ్రగణ్యులని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవే అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. భారతదేశాన్ని జాగృతం చేసిన వివేకానందుడు తన ఉపన్యాసాలతో దేశ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు యోగాను దేశ విదేశాలకు పరిచయం చేశారని చెప్పారు. అలాగే తన ప్రబోధాత్మక ప్రసంగాలతో మన దేశానికి కాకుండా యావత్ ప్రపంచానికి ఆత్మ బంధువుగా మారారని చెప్పారు. మహిళలపై స్వామి వివేకానందకు అపార గౌరవం అని, స్త్రీలకు ఎలాంటి గౌరవం లభిస్తుందనేది ఒక దేశాభివృద్ధికి కొలమానంగా ఆయన భావించారని చెప్పుకొచ్చారు. వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అనేక రకాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా, మరీ ముఖ్యంగా భాష మీద అన్ని రకాలైనటువంటి సంస్కృతులు భాష అన్నిటికీ అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన విదేశాల్లో ఉన్నటువంటి కాలంలో ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇండియా భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఉన్నాయి. అవే కాకుండా ప్రతి వ్యక్తి కూడా పౌరుడుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా
కొన్ని స్కిల్స్ని అభివృద్ధి పరుచుకోవాలి. ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాగే ఏ పని కూడా అశ్రద్ధ చేయకుండా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తయారైనప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ అని చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన యువత అందరికీ కూడా ఏ విధంగా మనం యువతకి వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, స్కిల్స్ని అభివృద్ధిపరచడానికి, మెరుగైనటువంటి మేలైనటువంటి విద్యని అందరూ చదువుకోవాలి అని చెప్పని వివేకానంద గారి స్ఫూర్తితో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ భాష మీద, తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష కూడా అందరూ నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి స్కిల్స్ని అభివృద్ధిపరచుకోవాలని, తమకు తాను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఆయన బాటలో నడిచాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకి ఒక మార్గదర్శకంగా, యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనకు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా బీసీలలో ఎదుగుదల లేదని, బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని వాపోయారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా బోను దుర్గా నరేష్ ను రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జనవరి 6వ తేదీన నియమించడం జరిగింది. హైదరాబాద్ లో ఈ విషయాన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవాడ వెటనరీ కాలనీలోని దుర్గా నరేష్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీలకు సముచిత న్యాయం జరగటం లేదని, ఏ పార్టీలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని తెలిపారు. బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీ క్రిమిలేయర్ తొలగించాలని, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అని తెలిపారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం మాత్రమేనని అన్నారు. ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం 26 జిల్లాలకు అధ్యక్షుల్ని, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్లను, విద్యార్థి విభాగాన్ని, యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని తదితర కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని జనవరి 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున తమ గలం అక్కడ వినిపిస్తామని చెప్పారు. ఎంత మందితో ఢిల్లీ వెళ్లాలనే దానిపై తగు సూచనలు నూతన కమిటీతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, బీసీ సంఘం నాయకులు కిరణ్, చింతా శ్రీనివాస్, మెండం జ్యోతి, వివిధ జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా మొన్న 6వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు నియమించడం జరిగింది. మొన్న హైదరాబాద్లో అనౌన్స్మెంట్ జరిగింది. దాని తర్వాత వెంటనే మొదట రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజున మా గృహమునందు నిర్వహించాలని అనుకున్నాము. ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం 26 జిల్లాల్లో జిల్లాధ్యక్షుల్ని, అలాగే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని, అలాగే విద్యార్థి విభాగాన్ని, అలాగే యూత్ విభాగాన్ని, మహిళా విభాగాన్ని, ఉద్యోగ విభాగాన్ని అన్నీ కూడా తొందరగా కమిటీలను ఏర్పాటు చేసుకొని రేపు 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు 50% రిజర్వేషన్ సందర్భంగా ఇవాళ 28 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక రోజు మాకు కేటాయించి పూర్తిగా బాధ్యతలన్నీ మాకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఎలా చేయాలి, ఎంతమందితో ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరాలని మా నూతన కమిటీతో చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే ఒక వారం 10 రోజుల్లో పూర్తిగా కమిటీలు మొత్తం వేసి ఢిల్లీకి
ఎంతమంది బయలుదేరుతాం ఏంటనే వివరాలు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్య ఉద్దేశం, ఇవాళ ఏ పార్టీలో చూసినా సరే బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా సరే బీసీలు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇకనైనా ఈ పందా మారాలని, బీసీలు అన్ని రంగాల్లో ముందుండాలని, బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, బీసీ కిమ్లేర్ తొలగించాలని, అలాగే బీసీలకు 50% వాటా కల్పించాలని, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ తర్వాత ఒక మాట. ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా ఒకటే. ఏ పార్టీకి కొమ్ము కాసేది ఈ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాదు. కేవలం బీసీల కోసమే, బీసీల హక్కుల కోసమే పోరాటానికి అన్ని విధాలుగా సిద్ధపడే ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక యువకుడిని అలాగే రాజధానిలో ఉండాలని చెప్పేసి అని ఆయన నియమించడం జరిగింది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్రాంతి శోభ. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో సంక్రాంతిది విశిష్ట స్థానం. దేశ విదేశాల నుంచి తెలుగువారు సొంతూర్లో కలుసుకునే ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. రాష్ట్ర ప్రజలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని పలువురు ఆకాంక్ష. సంక్రాంతిని సరదాగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూ ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపు. జూదం, కోడి పందాలు వంటివి నిషేధమన్న సిపి కోడి పందాల బరులను పూర్తిగా తొలగించడం జరిగిందని వెల్లడి. నగరంలో జలకన్య ఎగ్జిబిషన్ ప్రారంభం. జలకన్య విన్యాసాలను తిలకించిన ఎంపీ కేశినేని చిన్ని, పలువురు ప్రముఖులు. పశ్చిమంలో అత్యద్భుతమైన జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.